మీకు అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4, 5, 7 వచనాలు, అంతే 3 వచనాలు మాత్రమే ఈరోజు. ఫోటో క్లారిటీ వస్తలేదండి. వీడియో కొంచెం బ్లర్రింగ్ వస్తుంది. కొంచెం కిందికి జరగండి. రైట్. ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము, 5వ వచనము, 7వ వచనము నేను చదువుతాను, వినండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ స్తంభమును దాని చోట నుండి తీసివేతును. 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానిని దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనుగొల నాయన, పరిశుద్ధ స్తోత్రములు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానంలో 2వ అధ్యాయంలో మేము ఉన్నాం. ఎఫ్సి సంఘాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. గత వారం ఎఫ్సి సంఘంలో ఉన్న మెప్పుల గురించి ధ్యానం చేశాం. మరి ఈరోజు తప్పులు, హెచ్చరిక, ప్రభువు ఇచ్చేటువంటి హెచ్చరిక మాటలను నేను ధ్యానం చేస్తుండగా మీరే సహాయం చేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా. ఈ కార్యక్రమంకు ఆదివంతం మీరే ఉండి నడిపించుదురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 6వ వచనము గత వారం మనం ధ్యానం చేశాం. అవి ఎఫ్సి సంఘంలో ఉన్నటువంటి మెప్పులు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపవనియు, దుర్బోధనను సహించవనియు, మరి ఇవన్నీ మనం చూసాం. నికోలాయితుల బోధనను కూడా నువ్వు ద్వేషించుతున్నామని కూడా మనం ఆలోచన చేశాం. మరి ఈరోజు 4వ వచనానికి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఎఫ్సి సంఘంలో ఉన్న మెప్పు చూడండి. అయినను మొదట ఎఫ్సి సంఘంలో ఉన్న తప్పు ఇది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు. ప్రియులారా, దేవుడు ఆయన చూచే దేవుడు, ఎరిగే దేవుడు. ఆకాశము నుండి తన్ను వెదకువారి కొరకై యథార్థవంతులై దేవుని ఎదుగువారి కొరకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన చూచే దేవుడు, ఆయన సంగతులను ఎరిగినటువంటి వాడు. ఆయన దగ్గర మనం ఏదైనా మనం గురించి చెప్పుకోవడానికి న్యాయవాది ఎవరు అవసరం కూడా లేదు. సర్వసంగతులు ఆయనకు ఎరిగినాడు వాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏం చెప్తే అది సత్యం, అది ఏం చెప్తే అది తప్పంటే తప్పు, ఒప్పంటే కూడా ఒప్పే. ఇక దాంట్లో వాద ఉపవాదాలనేటివి లేవు. ప్రభు యొక్క కోర్టులో వాదోపవాదాలు లేవు. ప్రభు ఫైనల్, అంతే. ఆయన మాట మాటే. అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఎఫ్సి సంఘాన్ని గురించి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఇది ఎఫ్సి సంఘం యొక్క అపజయానికి కారణం. ఏ సంఘమైనా సరే సంఘము తప్పులు ఉండకూడదు, అవునా? సంఘంలో తప్పులు ఉండకూడదు. తప్పులు ఉన్నది సంఘం కాదు, లోకమైపోతుంది అది. కానీ ఇక్కడ దేవుడు ఒక నేరం మోపుతున్నాడు. మొదట ప్రేమను నీవు వదిలితివి. ఇది ఎఫ్సి సంఘం యొక్క అపజయం. ఈ సంఘములో ప్రేమ కొరత ఉంది. చూడండి, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు సంఘమును ప్రేమించువాడు. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు పెళ్లికి మాత్రమే ఈ ప్రసంగాలు చేస్తూ ఉంటాం.
నిజంగా చూసినట్లయితే ప్రభు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకుంటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘమునకు ప్రభువుకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలుపుతున్నాడు. సంఘమును ప్రభువు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే అది ముడతైన కలంకమైన అట్టిది ఏదైనా ఉన్నా కానీ ప్రేమించి వాక్యము చేత ఉదక స్నానం చేయించి దాన్ని పవిత్రపరచుకొని తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని దాని కొరకు తన ప్రాణం పెట్టినాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ 28వ వచనం చూడండి. అటువలనే పురుషులు కూడా తమ స్వశరీరములే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనును. ప్రేమించుట ఈ 5వ అధ్యాయంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏదో కొంత లోపం కనపడతా ఉంది సంఘంలో. ఆ లోపమే ప్రేమ. ప్రేమ అనే లోపము ఎఫ్సి సంఘంలో కనపడుతూ ఉన్నది. ప్రియులారా, ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం. 4:15 ఎఫ్సి పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయముల్లో వెదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుట అంటే అబద్ధం ఆడే వాళ్ళు ఉన్నారు. ప్రేమ లేదు అంటే దేవుని భయం లేదు, దేవుని ప్రేమ లేదు. అబద్ధాలు ఆడే గుణము వీరికుంది. ఆ మాట కూడా అంటాడు 25వ వచనంలో, మనం ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడు తన పొరుగువానికి తో సత్యమునే మాట్లాడవలను అంటున్నాడు. అంటే అసత్యం ఉంది, తప్పు ఉంది. ఈ తప్పులు ప్రేమ కొదవైనప్పుడు అన్నీ బయటపడతాయి, ఒక్కొక్కటి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ విశ్వాసాన్ని నిలబెడుతుంది. ప్రేమ సత్యంలో నిలబెడుతుంది. ప్రేమ దోషములను కప్పుతుంది. ప్రేమ అందరినీ హక్కున చేర్చుకుంటుంది, అందరినీ సహిస్తుంది. అయితే ఎఫ్సి సంఘంలో ప్రేమ కొరత అనేది మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం చూడండి, 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును మందము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అంటే వీళ్ళలో సహనం లేదు. పెద్దల మధ్యలోనే పోటీలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి సంఘాల్లో. ఎప్పుడు ప్రేమ కొరవైతుందో మాటకు ఎదురు మాటలు వస్తాయి. ప్రేమ ఉన్నంత కాలము ఒకే మాట మీద సంఘం నడుస్తూ ఉంటుంది, సత్యంలోనే నడుస్తుంటుంది. అయితే ప్రేమ తగ్గినప్పుడు, ముఖ్యంగా సహోదరుల మధ్య సహోదరుల మధ్య ప్రేమ తగ్గినప్పుడు సంఘంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. అందుకనే మీరు ఒకరినొకడు ప్రేమతో సహించండి అంటున్నాడు. అంటే ఒకరి విషయాలలో మరొకరు సహనం కలిగి ఉన్నప్పుడే ప్రేమ కలిగి ఉన్నప్పుడే సహనం చూపించగలుగుతాం. ప్రేమ లేదు, ప్రేమ కొరత ఉంది. ఎఫ్సి పత్రికలో చూడండి 1:15. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందు మీరుంచుకునే విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని అంటాడు. మానక ప్రార్థన చేయుచున్నాను. 4:15లోనైనా 4:15 అది. కాబట్టి మొదటి ప్రేమ లేదు. అర్థమైందా సోదరా? అందుకనే 4:32లో కూడా చూడండి. 4:32లో ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి. సంఘములో లోటుపాట్లు, పెద్దల మధ్య ఐక్యత లేదు, విశ్వాసుల మధ్య ప్రేమానురాగాలు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ కొదవైనప్పుడే విషయాలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. ప్రియులారా, మనము చూడండి, దేవుడు మనకు ప్రేమనే అనుగ్రహించాడు. అవునా? మన ప్రభు ప్రేమామయుడు, ప్రేమస్వరూపి. రోమాపత్రికలో చూడండి 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనకు అనుగ్రహింపబడిన ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని మన ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. అదే ప్రేమతోటే కదా మనం ప్రభువును హత్తుకున్నది. అదే ప్రేమతో కూడా మనం మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకున్నది, రక్షణ పొందింది, ప్రభువును ఆరాధించేది. ఆ దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు తోటి సహోదరుల మధ్య, సంఘంలో సమస్యల మధ్యలో ప్రేమకు దూరం అయిపోయి ప్రభువును పక్కన పెట్టి మన యొక్క ఆలోచనల చొప్పున మనము ప్రభువును ఆరాధిస్తున్నాం. ప్రియులారా, ఇది ప్రభువు మెచ్చేటువంటిది కాదు. ప్రభువును ప్రభువుగా ఆరాధించాలి, ప్రేమతో సత్యముతో ఆరాధించాలి, ఒకరినొకడు సహించాలి. మత్తయి సువార్తలో అదే అంటాడు, మీలో ఎవరికైనా ఒకరి మీద ద్వేషం ఉన్న ఎడల బలిపీఠము దగ్గరనే అవి విడిచిపెట్టి మొదట అతనితో సమాధానపడి తర్వాత వచ్చి బలిపీఠంలో చేయి వేయమని అడుగుతున్నాడు. అంతటి గొప్ప బోధ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఈనాడు స్వార్థముతో స్వకీయ లబ్ధి కొరకై సంఘాలలో కూడా విశ్వాసము సన్నగిల్లి, ప్రేమ సన్నగిల్లి, ప్రేమ లేకుండా చల్లారిపోయినటువంటి జీవితం కలిగినటువంటి అరై ద్వేషముతో సహవాసం చేస్తున్నారు, ద్వేషంలో సాగుతున్నారు. చాలా చాలా సంఘాలు అలాగనే ఉన్నాయి. మొదట ప్రారంభ దినాల్లో మంచి ప్రేమ ఉంటుంది. 40 సంవత్సరాలు, ఇప్పుడు ఎఫ్సి సంఘానికి పత్రిక రాసే టయానికి ఎఫ్సి సంఘానికి వయస్సు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల కల్లా అనేక మార్పులు సంఘంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, క్రమక్రమంగా ప్రేమ తగ్గుతుందని మనం చూస్తున్నాం. అయితే ప్రేమ తగ్గకూడదు. ప్రేమ తగ్గకుండా ఉండాలంటే సహించాలా, ప్రేమించాలా, ప్రేమించాలా, ప్రేమించాలా. కలంకమైన, ముడత అయినా, మచ్చ అయినా, మరి ఏదైనా కానీ ప్రభువు సంఘమును ప్రేమించిన రీతిగా మనము కూడా విశ్వాసులమైన మనము ప్రేమ కలిగి జీవించాలి. మొదట నీకున్న ప్రేమ నీలో లేదు అని తెలుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత రండి, ఇక్కడికి రండి. ఎఫ్సి పత్రిక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. తప్పు ఒకటి మోపవలసి వచ్చినదని తప్పును గురించి ఆలోచన చేశాం. 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమంటే ఏమిటా హెచ్చరిక? నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకో. నిజంగా చెప్పాలంటే ఈ సంఘము మనకందరికీ తెలుసు, దుష్టులను సహించిన సంఘం, అవునా? సహనము కలిగిన సంఘం. ఎఫెసు అనగా వదిలినది అని అర్థం. అయితే ఈ సంఘం ఏం వదులుకున్నది? ప్రేమను వదులుకున్నది. సహనము, దుష్టులను సహింపలేనటువంటి మంచి గుణములు కలిగినటువంటి సంఘంలో ప్రేమ కొదవైంది. ప్రియులారా, ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి సమస్య ఇది. కొత్తొక వింత పాతక రోతలాగా కొత్తలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు తర్వాత లేకుండా పోతున్నాయి. మన కాపురాలు కూడా అలానే ఉన్నాయి, అవునా? కొత్తలో ఉన్నటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ సంవత్సరాలు గడిచే కొద్దీ అది లేకుండా పోతా ఉంది. చాలా బాధాకరమైన విషయం. ప్రేమామృత ధారలు మించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన కుమ్మరించేవాడు, ప్రేమామృత ధారలు చిందించినటువంటి వాడు. ప్రభువు యొక్క ప్రేమకు పాత్రులైనటువంటి వారం మనం. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా పులిపీఠాల మీద, స్టేజీల మీద ప్రభు ప్రేమ, శాంతి, సమాధానమును గురించి గంటల తరబడి లెక్చర్లు ఇచ్చేవారు ఉన్నారు. నిజంగా వారిలో మనం పుస్తకం వాళ్ళ జీవిత పుస్తకాన్ని తిరిగేసినట్లయితే అవి ఉందో లేదో మనకే అర్థమవుతుంది. ప్రేమ గురించి చెప్పడం సులభం, కానీ పాటించడం చాలా కష్టం. ప్రేమ కలిగి జీవించాలి. అందుకే అంటున్నాడు, నీవు ఏ స్థితిలో పడితేవో జ్ఞాపకము చేసుకొను. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే కదా. తప్పిపోయిన కుమారుడు ఏమైనాడు? తన తండ్రి దగ్గర ఆస్తి అంతా లాక్కొని, బాబు వద్దురానన్న అంటే కూడా మొత్తం ఎత్తుకొని దూర దేశానికి వెళ్ళాడు.
దుర్వ్యాపారంలో మొత్తం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత పందులు కాసే స్థితికి వచ్చాడు. పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడినాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకానికి వచ్చినాడు. నీవు ఏ స్థితిలో పడితేవో జ్ఞాపకము చేసుకో. తండ్రి బల్ల యొద్దగా భోజనము చేసేటువంటి కుమారుడు పందుల సహవాసానికి దిగిపోయినాడు. అయితే తప్పిపోయిన ఈ కుమారుడు జ్ఞాపకం చేసుకొని మరలా తన ఇంటికి తిరిగి వచ్చినాడు. ప్రియులారా, తప్పులు ఎవరైనా చెబితే వాటిని దిద్దుకోవడం చాలా అవసరం. ఈనాడు సంఘాల్లో తప్పులు చెప్తే ఇంకేంలే అయిపోయా, ఎవరికి తప్పులు ఎవరు చెప్పకూడదు, ఒప్పుకోరు. నీ తప్పుల గురించి నేను చెప్పాను ప్రతాప్, నా గురించి నువ్వు 100 చెప్తావు. అంతేగాని నీ తప్పును ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టే గుణం నీకు లేదు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, తప్పులు ఏదైనా చెప్పినప్పుడు దిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ సమర్థించుకోవడానికి, ఎదుటివాని తప్పులు పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయకూడదు. నీవు ఏ స్థితిలో పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఎఫ్సీ సంఘంలో అపజయమునకు కారణమేందో జ్ఞాపకం చేసుకోండి అబ్బాయిలు అని చెప్తున్నాడు. కారణం ఏందయ్యా అంటే, నీ ప్రేమను నీవు విడిచితివి. విలాప వాక్యంలో చూడండి, ఒక మాట ఉంది. విలాప వాక్యములు చాలా బాగుంటుంది అన్నమాట. ఇర్మియా యెరూషలేమును గురించి రాస్తూ విలాప వాక్యాల్లో 5వ అధ్యాయము 21వ వచనం, యెహోవా నీవు మమ్మను నీ తట్టుకు త్రిప్పిన ఎడల మేము తిరుగుదుము. నీవు మమ్మను తిప్పిన ఎడల మేము తిరుగుదాము. ఆ గుణం ఉందా? సరి చేసుకుంటాము, మేము తిరుగుతాము. ఎక్కడ పడినామో అక్కడ వేయాలని మేము ప్రయత్నం చేస్తాము. ఉందా? నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీదికి వచ్చినది. మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయుము. ఇది మనం చేయాల్సినటువంటి ప్రార్థన. మా పూర్వస్థితి, నువ్వు ఏ స్థితిలో పడితేవో జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిని బట్టి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. మా పూర్వస్థితి మాకు అనుగ్రహించు ప్రభువా. మొదటి దినాల్లో మాకున్న ప్రేమను మాకు అనుగ్రహించు. మొదటి దినాల్లో మేము చేసినటువంటి సేవ గుణంని మాకు అనుగ్రహించు. మొదటి దినాల్లో నీ పక్షంగా ఎంత గొప్పటి కార్యములు మీ పక్షాన చేసినామో అవన్నీ మళ్ళా చేయుటకు మాకు మీ కృపను అనుగ్రహించుమని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారు మనస్సు పొందుట. విశ్వాసులు మారు మనస్సు పొందుతారా? పొందుతారు. సంఘము పతనమైనప్పుడు అప్పుడు నిరాశపడకూడదు. సంఘం అంటే మనమే, విశ్వాసులమే. సంఘం అంటే ఏదో అనుకోవద్దు. నువ్వు ఎక్కడ పన్నావో అక్కడ తెలుసుకొని నువ్వు మారు మనసు పొందాలా. తప్పు ఒప్పుకోవడమే మారు మనసు పొందడం. చాలామంది ఒప్పుకోరు, సచ్చినా ఒప్పుకోరు. అందుకని అంటారు క్రైస్తవులు చాలా మొండోళ్ళు సార్ అంటారు. ఒక కొత్త వాడినైనా ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు, కానీ ఒక పడిపోయిన విశ్వాసిని మళ్ళీ లేపి నిలబెట్టడం అంటే ఏ మాట చెప్పినా వినడు. నాది కరెక్ట్ అంటాడు. వితండవాదం. వీళ్ళారా, ఆ మొండితనం మానేయాల. బేరీజ్ వేసుకోవాలి మన జీవితంలో. ఎక్కడ తప్పటడుగు వేస్తాం. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం మానవ మాతృలం. తప్పులు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. తప్పులు చేయొచ్చు కూడా, చేస్తారు కూడా. అయితే తెలుసుకొని వాటిని దిద్దుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు పొందము అంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 32వ కీర్తనలో, కీర్తన గ్రంథం 32వ కీర్తనలో చూసినట్లయితే మనకాడ దావీదు గురించి మాట్లాడతాడు. 32:5 వచనం. 32:5, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. గొప్ప పాపం చేశాడు దావీదు బత్షెబా విషయంలో. అయితే తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఒప్పుకున్నవాడు ధన్యుడు. కప్పుకోకూడదు.
చాలామంది కప్పుకొని తిరుగుతూ ఉండాలి ఈ కాలం. ఎవరు కూడా ఒప్పుకోరు. కప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదే అంటాడు, నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేని. ఇదే మారు మనస్సు. నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటేని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఎంత గొప్ప మాట. సామెతల గ్రంథంలో చూడండి 28:13 మనకందరికీ తెలిసిన విషయమే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 28:13 సామెతల గ్రంథం. ఒప్పుకొనుట ఇదే మారు మనస్సు. ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు. దీన్నే దినదిన రక్షణ. ఇదివరకు మనం ధ్యానం చేశాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండే రక్షణ. నిర్లక్ష్యము చేయకూడదు. రోజు మనం స్నానం చేసినట్లు మన దోషాలను కూడా మనం కడిగేసుకుంటూ ఉండాలి ప్రభు సన్నిధిలో. కడిగేసుకొని శుద్ధులవ్వడం చాలా అవసరం. అనుదిన రక్షణ, ప్రభు ఇచ్చే అనుదిన రక్షణ, ఆయన కృపకు మనం పాత్రులం కావాలి. కాబట్టి ప్రియులారా, మారు మనస్సు పొందుము. అంతేకాదు, ఏమన్నాడు? మొదటి క్రియలను చేయుము. అది ఏ అయితే వదిలిపెట్టినావో, ప్రభు నమ్మిన కొత్తలో నువ్వు ఏ పనులు అయితే చేస్తున్నావో వాటిని ఏం చేయాలా? మరలా చేయాలా? ఆ మొదటి క్రియలను చేయుము. ప్రేమానురాగంతో సంఘములో సాగాలి, ఉల్లాసములో ఉండాల, ఉత్సాహంతో సాగాల. ఈ కార్యాలన్నీ ఆసక్తితో ప్రేమతో పనిచేయాల. మరచి పనిచేయాల. భేషజాలకు పోయి, పట్టుదలకు పోయి, గొడవలకు ఇవన్నీ కాదు. లోబడే గుణం నీకు ఉండాలా. ఆ మొదటి క్రియలను నువ్వు చేయాల. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. దేవుడికి చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళాడు? తన భార్యను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళాడు. అయితే ఏమైనాడు? మరలా తిరిగి వచ్చినాడు. అది మన స్థలం కాదు. నయోమి కూడా వెళ్ళింది మోయాబు దేశానికి. మరలా కొంత నష్టపోయింది, మరలా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి మొదటి క్రియలు చేయుట. ప్రియులారా, మనం ప్రభు నమ్మిన పిల్లలము. సంఘములో మనమంతా అవయములై ఉన్నాము. నా ఇష్టమని మరి చేయి కానీ కాలు కానీ పక్కకు పోతే ఆ పని కుంటుపడుతుంది. అవునా? అలా కాకుండా శరీర అభివృద్ధి కొరకు, శరీర పోషణ కొరకు ప్రతి అవయవము ప్రభు సన్నిధిలో పని చేయాల. ఆ మొదటి క్రియలను చేయుము. అర్థమైందా? మొదటి క్రియలను చేయుము అంటాడు. ఆ తర్వాత ఇంకో మాట ఉంది, దాని తర్వాత మళ్ళీ వద్దాం 7వ వచనానికి రా. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ఇది ఒక ఎఫ్సీకే కాదు. ఈ మాట ప్రపంచంలో ఉండే అన్ని సంఘాలకు ఆత్మగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. తప్పకుండా అందరూ చెవియొగ్గి వినాల. ఏమిటా మాటలు? జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. 1 జయించువాడు, 2 జీవవృక్ష ఫలములు, 3 పరదైసు. ముందర జయించువాడు. ఎవరు జయించువాడు? అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడమే మనము జయము. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మన విశ్వాసమే లోకమును జయించిన విజయం. మన విశ్వాసము లోకమును జయించిన విజయం. ప్రియులారా, ఇదే జయ జీవితం అంటే. అవునా? ఇదే జయ జీవితం. నీ విశ్వాసమే నీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు, చూడండి బాబు, రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. 8:37. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. 1 విశ్వాసం ద్వారా విజయం పొందుతున్నాము. 2
మనల్ని ప్రేమించిన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అత్యధిక విజయమును పొందుతున్నాము. క్రీస్తును నమ్మడము, క్రీస్తును అనుసరించడమే విజయానికి కారణం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మనకు జయాన్ని ఇస్తున్నాడు. దేని ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ప్రియులారా, ఎవడు జయించువాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడే జయించువాడు. క్రీస్తును కలిగిన వాడే జయించినటువంటి వాడు. క్రీస్తు ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే జయించినటువంటి వాడు. ఇది ఒక హెచ్చరిక. సోదరుడా, సోదరి, నీవు లోకాన్ని జయించినావా? అంటే ఈ పాపమును జయించినావా? పాపమును జయించాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిందే. క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఎవడు లోకాన్ని జయించలేడు. ఆ విశ్వాసంలోనే మనము కొనసాగాలి. ప్రభువే మనల్ని చేయబట్టి నడిపించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు రండి, ఇక రెండవ మాట. ఏమిటా మాట? పరదైసు. దేవుని పరదైసు. ఈ పరదైసు అనే మాట ఇలా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని వాడారు. ఈ పరదైసు అనేది పారసీక దేశపు మాట. పారసీక మాట. ఆ మాట పరదైసు అనగా వనము అని అర్థం. పరదైసు అనగా వనము. వనము అంటే ఏదైనా తోట అనా? వనము అంటే ఏంది? ఏదైనా తోటే. దేవుని పరదైసు. దేవుని పరదైసు ఏది? ఏదైనా తోటే కదా. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అనుకొని, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటల నుండి అతన్ని పంపివేశాను. ఏదేను తోట ఉంది. ఆ తోటలో ఉండి పాపము చేసినటువంటి ఆదాము అవ్వలను దేవుడు తోలివేశాడు. ఏదేను తోటలో జీవవృక్ష ఫలములు ఉన్నాయి. బాబు, ఏదేను తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అంతేకాదు, చూడండి, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షపు పోవున మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఏదేను తోట, ఇది పరదైసు. ఇది దేవుడు ఉండే స్థలము. భూమి మీద దేవుడు ఉండేటువంటి స్థలం. ఒక స్టెప్ అనుకోండి. అయితే ఇప్పుడు భూమి మీద ఇది లేదు, మనకు కనపడదు. ఇది ఒక మర్మమే. పరదైసు ప్రభు అన్నాడు ఆ దొంగతోటి, నేడు నీవు నాతో కూడా పరదైసు అంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43లో ఆ మాట ఉంది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసు అనగా వనము. వనము అని అర్థం. యెషయా గ్రంథంలో చూడండి, వనము, ఈ ఏదైనా తోటను గురించి చెప్పబడింది. ఇది 51వ అధ్యాయం 1వ వచనం. 51:3. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటిలో ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఏదేను వలె. ఏదేను భూమి మీద లేదు. సియోను అనగా యెరూషలేమే. పాడైపోయిన యెరూషలేమును ఆయన మరలా ఏదేను తోట వలె నేను మారుస్తానంటున్నాడు. ఇది ప్రవచనం. అర్థమైందా బాబు? యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూడండి, 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. 28:13. దేవుని తోటయగు ఏదేనులో ఉన్నట్టు నీవు ఉన్నావు. దేవుని తోటయగు ఏదేను. ఇది దేవుని తోట, దేవుని వనము. ఇదే పరదైసు. అయ్యా, ఇదే పరదైసు. అక్కడే చూడండి, 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31:8.
దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేక పోయాను. దేవుని వనము, దేవుని వనము, దేవుని వనము, ఏదేను తోట, దేవుని ఏదేను తోట అనే మాట మనం చూస్తున్నాం. ఇదే పరదైసుకు సాదృశ్యము. అయ్యా, ఇది ఒక మర్మంగానే చెప్పబడుచున్నది. అయితే మానవుడు శాపగ్రస్తుడైనందువల్ల ఏదేను తోటలో నుండి బయటికి పంపించి వేయబడ్డాడు. ఇప్పుడు ఏదేను తోటలో ప్రవేశించడానికి అవకాశం లేదు. దానిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశించవచ్చు. దేవుడు తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు తప్ప మరెవరికి అవకాశం లేదు. అర్థమైందా? అయితే చూడండి, ఒక్క మాట చదువుతాను. తిమోతి రాసిన 2వ పత్రిక. అయితే తిమోతి రాసిన 2వ పత్రిక 10వ వచనం, 1వ అధ్యాయము 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియో, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందుటకు ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. సువార్త వలన క్రీస్తు మనకు అమరత్వాన్ని ప్రసాదించినాడు. మరణం లేని జీవితాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. అర్థమైందా? ఇదే పరదేశకు సాదృశ్యం. సువార్త నమ్మినవాడు పరదేశంలో ఉన్నట్లే, దేవుని సత్యానికి లోబడినవాడు. ప్రభువు అదే అంటాడు కదా, మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను. ఏదేని తోటలో జీవం ఉంది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవం ఉంది, అక్షయత ఉంది. ఆడ మరణం అక్కడ లేదు. ఏదేని తోట నుండి బయటికి పంపబడిన తర్వాతనే ఆదాము హవ్వలు మరణం పొందారు. మరణము లేనటువంటి స్థలం ప్రభు మరి దొంగను పరదేశంలోనికి తీసుకొని పోయారు. అదొక స్టాప్ గ్యాప్ అని అంటారు. ఒక మధ్యలో ఒక విడిది స్థలం లాంటిది. అక్కడి నుంచి మరలా పరలోకానికి కొనుక్కోబడతారు. అయితే దీని గురించినటువంటి సంగతులు మనకంత ఎక్కువగా మనకు దొరకవు, అవునా? ఇంతకన్నా ఎక్కువ దొరకవు దీని గురించి. అలాగే చూడండి, జీవవృక్షాన్ని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. జీవవృక్షం అంటే ఏమిటి? జీవవృక్ష ఫలములు ఏదేని తోటలో ఉన్నాయి, అది వేరు. మళ్ళీ దానిలో ప్రవేశించకుండా దేవుడు ఖడ్గజ్వాలను ఉంచాడు అక్కడ. అయితే చూడండి, మానవ జీవితమే, విశ్వాస జీవితమే జీవవృక్షముతో సమానముగా చెప్పబడుతుంది. సామెతల గ్రంథంలో చూడండి, ఒక 4 రెఫరెన్సులు ఇస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3:18. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. దేనిని అవలంబించు వారికి? జ్ఞానం. పైనంత జ్ఞానాన్ని గురించి చెప్పబడి ఉంది. దేవుని ఉపదేశము, దేవుని యొక్క జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానమే జీవవృక్షం. అర్థమైందా బాబు? అంతేకాదు చూడండి, 11వ అధ్యాయం 30వ వచనం, 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, ఆయన జ్ఞానమే జీవవృక్షము. మనం ఇచ్చే ఫలములు కూడా జీవవృక్ష ఫలములే. 13వ అధ్యాయం సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మన కోరికలు నెరవేర్చబడినప్పుడు అది ఏమవుతుందంట? జీవ వృక్షము. 13:12 అయ్యా. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము. అట్లానే 15:4 అక్కడే, సామెతలు 15:4. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. అర్థమైందా? మానవ జీవితాన్ని, జీవవృక్షం అనేది మానవ జీవితాన్ని సూచిస్తున్నది. మానవ జీవితం, ప్రభువు నమ్మిన విశ్వాసి యొక్క జీవితమే జీవవృక్షము.
దాని నుండి వచ్చేటియే జీవవృక్ష ఫలములు అని ఇప్పుడు దాకా మనం చూసాం. అయితే ఈ జీవ వృక్షమును గూర్చినటువంటి సంగతులు ఇంకా స్పష్టంగా వివరాలు ఇక్కడ ఎక్కడ ఇవ్వబడలేదు. మనం ప్రభు వద్దకు వెళ్ళినప్పుడు ఆ విషయాలను మనం ఇంకా గొప్పగా తెలుసుకోగలుగుతాం. మానవ జ్ఞానానికి అవి అతీతమైనటువంటివి. ఇంతకన్నా వివరాలు మనకు దొరకవు కూడా. అర్థమైందా బాబు? రైట్. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథం. అయితే ఈ 2:7లో జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిచ్చును. యోహాను చూస్తున్నాడు కదా ఇవన్నీ. కాబట్టి యోహాను పరదేశు చూస్తున్నాడు, జీవవృక్ష ఫలాలు కూడా చూస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, యోహాను 22వ అధ్యాయం, ప్రకటన 22 1-2 వచనాలు. మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుటకు ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. సో యోహాను జీవవృక్షాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇంతకన్నా విషయాలు మనకు దొరకవు జీవవృక్షాన్ని గురించి, దాని ఫలాలను గురించి. క్రీస్తు రాజ్యంలో జయించినటువంటి వారు పరదైసులోను జీవవృక్ష ఫలములను తింటారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే జయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోపము లేని సంఘము, లోపం లేని జీవితం చాలా అవసరం. ఇక్కడ లోపాలు ఉన్నాయి. లోపాలు ఉన్నటువంటి సంఘాలు దెబ్బతింటాయి. అర్థమైందిగా బాబు? అదే ఈ లోపాల గురించి చెప్తున్నాడు. అయితే జయించువానికి పరదేశంలోని జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను అని అవకాశం ఇస్తున్నాడు. ఒక పక్క మనం పొందబోయే ఆ భాగ్యము, ఆనందాన్ని చూపిస్తున్నాడు. మరొక పక్క మనము ఈ భూమి మీద ఈ లోకాశలతో మనం పడేటువంటి ఈ సతమతాన్ని కూడా చూపిస్తున్నాడు. మన తప్పులను కూడా చూపిస్తున్నాడు. దేవుడు మన ఒప్పులను చూపిస్తున్నాడు, మన తప్పులను చూపిస్తున్నాడు. అదే సమయంలో పరలోకంలో మనము పొందబోయేటువంటి ఆ భాగ్యమును కూడా చూపిస్తున్నాడు. జయించువాడు విశ్వాసములో స్థిరముగా ఉండి జయించువాడికి అది ఆ జీవవృక్ష ఫలాలు తింటాడు, పరదేశంలో ఉంటాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అదే అంటాడు, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న ఈ మాట వినుగాక. ప్రతి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాల. కఠినాత్ములుగా ఉండకూడదు. బ్రతుకులు మార్చుకోవాలా. మీ పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందాల. సంఘము కూడా మారు మనసు పొందాల. సంఘాలే నేడు భ్రష్టు పట్టిపోతున్నాయి, దారి తప్పిపోతున్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఇది అందరికీ దేవుడు ఇచ్చినటువంటి పిలుపు. ఒక్క ఎఫ్సి సంఘానికి కాదు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. సార్వత్రికంగా ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు ప్రభు ఇచ్చుతున్నటువంటి మాట. ఏమిటి ఆ మాట? ఇప్పుడు రండి 5వ వచనంలోకి. 5వ వచనంలో ఒక భాగం మనం విడిచిపెట్టాం. 2వ అధ్యాయము 5వ వచనం. అట్లు చేసి మీరు మారు మనసు పొందితేనే సరి. అవునా? మారు మనసు పొందితే ఓకే. ఆ తర్వాత మాట ఇప్పుడు చదువుతున్నాను. లేని ఎడల అంటే నేను మారు మనసు పొందాను, నేను ఇట్లానే ఉంటాను, నా ఇష్టము, నేను చెప్పిందే వేదము, నా కథ ఇంతే, నేను ఎవరికి లొంగను, దేవుడికి కూడా లొంగను అనేవారు ఉన్నారు. వారిని గురించి ఈ మాటలు చెప్తున్నాడు. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభము, అయ్యా దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తానంటున్నాడు. దీపస్తంభం అంటే ఏంది? ఇది 1వ అధ్యాయము 20వ వచనం అక్కడే ఉంది. లాస్ట్ మాట. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములే. దీపస్తంభం అంటే సంఘము. నీ సంఘాన్ని పీక అవతల పడేస్తానంటున్నాడు ప్రభువే. మారు మనస్సు పొందని సంఘాన్ని పీక అవతలేస్తానంటున్నాడు. అదే కదా ఇక్కడ అన్నది.
దాని చోట నుండి తీసివేతును. ప్రియులారా, ఈ ఎఫ్సి సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ పట్టణం అంతా నాశనం అయిపోయింది. అయ్యా, భౌగోళికంగా ఎఫ్సి పాత పట్టణం అంతా నాశనం అయిపోయింది. 2 మైళ్ళ దూరంలో తిరిగి ఈ పట్టణ శిథిలాలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళి మళ్ళీ పట్టణాన్ని కట్టుకున్నారు. అక్కడ కొన్ని శిథిలాలు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. ఆ స్థలంలో ఉన్న ఎఫ్సి సంఘము ఇప్పుడు లేదు. దేవుడు ఆ మాట నెరవేర్చాడు. ఏమని? నీ దీపస్తంభమును దాని చోట నుండి పొందని ఎడల నీ దీపస్తంభమును నేను దాని చోట నుండి తీసివేతును. ఆ స్థలంలో ఇప్పుడు ఎఫ్సి సంఘం లేదు. ఎఫ్సి పట్టణం వేరే స్థలంలో కట్టబడింది. అక్కడ మళ్ళీ వేరే సంఘాలు వచ్చినాయి. అవి వేరే. అసలు సంఘం లేదు, పోయింది. పిల్లరా, ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాటను నెరవేర్చేవాడు. దీపస్తంభము తీసివేయుట ఇదే. ఇంతే కదా. భౌగోళికంగా మీరు జియోగ్రఫీలో చదవండి, గూగుల్లో పెట్టి చూడండి, పాత ఎఫ్సి సంఘం ఏమైందో తెలుస్తుంది. దాని స్థలంలో ఇప్పుడు ఆ సంఘము లేదు. మనం అందంగా బిల్డింగులు కట్టుకుంటున్నాము, అందంగా అవసరాలన్నీ తీర్చుకుంటున్నాము. ఎన్నెన్నో సంఘం అనే పేరు పెట్టి మందిరాన్ని సుందరంగా కట్టుకొని అనుభవిస్తున్నాం. కానీ మన లోపాలను గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయట్లేదు. మనము మొదట ఉన్న ప్రేమ మనకు లేదు. తప్పు దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నా కానీ దాన్ని దిద్దుకోకుండానే మన యాత్ర కొనసాగిస్తున్నాం. ఆ సంఘాలు నిలబడవు. అందుకనే ఒక ఆమెనది, బ్రదర్, ప్రభు వచ్చే టైంలో ఈ సంఘం ఎత్తబడుతుందా లేదా? ఇదో ఎఫ్సి సంఘం లేదు, అడ్రస్ లేదు. మళ్ళా పక్కన వేరే సంఘాలు వచ్చినాయి, అది వేరే. ఆదిలో ఏర్పడినటువంటి ఈ ఎఫ్సి సంఘం ఈనాడు లేదు. కాబట్టి ఈ ఎఫ్సి సంఘమే మనకందరికీ ఒక పాఠములాగా ఉన్నది. చూడండి, ఇది ఒక సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, 1 పెంతెకోస్తు దినమున ప్రారంభించిన సంఘము ఆ రోజు ఎంతో ఉజ్జీవంతో సాగింది కదా. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. ఇప్పుడు ఆ ఉజ్జీవాలు ఉన్నాయా? లేవు. అంత ఉజ్జీవం ఏడుంది? అన్ని ప్రపంచంలోని అన్ని దేశ ప్రజలందరూ వచ్చి అక్కడ వారి వారి భాషల్లో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. ఇప్పుడు అవన్నీ లేవు. 2వది, కొరంథీ సంఘం ఉంది, అవునా? బైబిల్లో కొరంథీ సంఘంలో ఏముంది? ఒకడు కేఫా వాడు, ఒకడు పౌలు వాడు, ఒకడు అపోల్లో వాడు. పార్టీలు. సంఘం ఒకటే, పార్టీలు 3 ఉంటాయి, 4 ఉంటాయి. ఎవరి కథ వాళ్ళదే. మరి 3వ విషయం, గలతీయులు రాసిన పత్రికలో గలతీ ప్రాంతంలో ఉన్న సంఘాలను గురించి పౌలు పత్రికలో రాస్తూ దుర్బోధలు ఎక్కువగా ఉన్నాయి. మారు మనసు పొందారా? ఈ లోపాలన్నీ, ఇవన్నీ లోపాలండి. ఇవి సరి చేసుకోవాలా. సరి చేసుకుంటేనే సరి చేసుకోవాలా. కొలసై సంఘంలో తత్వజ్ఞానం ఉంది. దేవుడు ఎవరు, ఎక్కడ, ఏమిటి, డెప్త్లో వెళ్ళిపోతున్నారు. తత్వజ్ఞానం. అసలు సువార్త పక్కపోయింది, మిగతా అన్నీ బయటకు వచ్చినాయి. ఫిలాసఫీ అంతా బయటకు వచ్చేసింది. ఎఫ్సి సంఘంలో మొదటి ప్రేమ చల్లారింది. ఈనాడు సార్వత్రిక సంఘాలన్నీ కూడా ఇలాగనే ఉన్నాయి. శ్రమల కాలములో సంఘము ఉజ్జీవము గలదిగా ఉండాలి. అలా ఉండకపోతే, లోపము కలిగిన సంఘాలుగా ఉంటే నీ దీపస్తంభమును ఆ చోట నుండి నేను తొలగిస్తాను అంటున్నాడు. ఎఫ్సిలో ప్రేమ అనేది లోపముగా ఉంది. అందుకనే ఇప్పుడు ఆడ సంఘము లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం ఈ మాట మరి చెప్పి నేను ముగిస్తాను. రాతి నేలన పడిన విత్తనం ఇదే. ఎండిపోయినట్లు రాతి నేలన పడిన విత్తనం ఏం చేస్తుంది? ఎంబడే మొలకెత్తుతుంది. ఎండ రాగానే వాడిపోతుంది. శ్రమ రాగానే శ్రమలకు తట్టుకునే సంఘములాగా ఉండాల. శ్రమలకు తట్టుకోవాల సంఘాలు.
ఎఫ్సి సంఘము శోధన కాలంలో ఇప్పుడు తట్టుకోలేకపోయింది. అది ఇప్పుడు ఆ సంఘమే లేకుండా పోయింది. మరి మన సంఘాలు ఏం లోపాలు ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయి? సోదరుడా సోదరి, సరి చేసుకోండి. సంఘం అంటే గోడలు కాదు. గోడలు రిపేర్లు చేసేలామనిలే, మనుషులకు రిపేర్లు చేయాలా, వ్యక్తులకు రిపేర్లు చేయాలా, మీకు మీరే శుద్ధి చేసుకోవాలా, దేవుని వాక్యంతో కడుక్కోవాలా, దేవుని వాక్యంతో శుద్ధులు కావాలా, ప్రేమ కలిగి జీవించాలా. ప్రేమ అనే లోపము మీ సంఘంలో ఉండకూడదు. ప్రేమ లేకపోతే విడాకులు తీసుకున్న భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఎలా కాపురం చేస్తున్నారో ఇది కూడా అటువంటిదే. ప్రేమ లేని చోట పిండి వంటలు ఎన్ని ఉంటే ఏం లాభం? పార్టీలు చేసుకొని తిని తాగి ఇవన్నీ దానివల్ల ఉపయోగం లేదు. అసలు ప్రేమే లేదు. దేవుడు నీ మీద నేరం ఒకటి మోపుతున్నాడు. నీ మొదటి ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. పొందినావా సరే, పొందకపోతే నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతుంది. కాబట్టి ప్రియులారా, ఇదే కాదు, మన జీవితాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. మనం ప్రభు వైపు చూద్దాం. మనం యాత్రికులం. సంఘం అనేది దేవుని కలుసుకునే స్థలం, ప్రార్థించుకునే స్థలం. ప్రేమ అనురాగాలతో మనం సాగాల. ఇక్కడే మనం ప్రేమలో చూపించలేకపోతే ఇక పరలోకంలో ప్రతాప్ బ్రదర్ వస్తే నేను ఒప్పుకోను, ఆ సిస్టర్ వస్తే నేను ఒప్పుకోను, నువ్వు అక్కడికి పోతావా, నువ్వు ఉండి ఆయన వస్తే నేను పోను అంటే ఇది అయ్యే పనేనా? అందరిది. ఈడ కలిసి ఉండలేని వారు పరలోకంలో ఎలా ఉంటారు? ఈనాడు చాలామంది ఆ బ్రదర్ మొహం చూడాలంటే నాకు ఇష్టం లేదు అంటారు. ఇష్టం లేదంటే రేపు పరలోకంలో ఏం చేస్తావు? ఆ నుంచి దూకేస్తావా పాతాళంలోకి? సోదరుడా సోదరి, సహనము, ఓర్పు, ప్రేమ, శాంతి, సంతోషము, సమాధానము ప్రభువు మనకిచ్చినటువంటి ఆయువు పట్టు లాంటి గుణాలు. ఆ గుణాలను మనం కలిగి ఉండాలి. మనమందరము ఒక తండ్రి బిడ్డలము, మనమందరము ఒక బాప్తిసం పొందిన వారం, మనమందరము ఒక ప్రభువును ఆరాధించే వారం, మనమందరము ఒక పరలోకంలోనే ఉండవలసిన వారం. ఈ సంగతులు గుర్తిరిగి ప్రేమ కలిగి లోపాలను సరి చేసుకుని ప్రేమ కలిగి మన విశ్వాసయాత్రలో సాగుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.